ఫ్యాక్ట్ నెంబర్ 1, మన మనుషులకు హార్ట్ అనేది చెస్ట్ భాగంలో ఉంటుంది, కానీ రొయ్యలకు హార్ట్ అనేది రొయ్యల యొక్క తల భాగంలో ఉంటుంది. మన మనుషులకు హార్ట్ అటాక్ వస్తే మన చెస్ట్ ను పట్టుకుంటాం, అదే రొయ్యలకు హార్ట్ అటాక్ వస్తే బహుశా అవి వాటి తలను పట్టుకుంటాయి కావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫిషెస్ కి కనురెప్పలు అనేవి ఉండవు. అవి ఒకవేళ పడుకోవాలనుకుంటే ఐస్ ఓపెన్ చేసే పడుకుంటాయి. అవి నిద్రలో నుంచి కళ్ళు తెరవడం చాలా కష్టం, ఎందుకంటే వాటికి కనురెప్పలు ఉండవు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆక్వాటిక్ చికెన్ గా తిలాపియా అనే ఫిష్ ను పిలుస్తారు, ఎందుకంటే తక్కువ టైంలోనే స్పీడ్ గా గ్రోత్ ఉంటుంది, సర్వైవల్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, లో కాస్ట్ లో దొరుకుతుంది. కాబట్టి మీరు మళ్ళీ ఎప్పుడైనా చికెన్ సెంటర్ కి వెళ్తే ఈసారి మీకు ఆక్వాటిక్ చికెన్ కావాలని అడగండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, రొయ్యల యొక్క మాంసంలో హై పర్సెంటేజ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బట్ ఇది గుడ్ కొలెస్ట్రాల్. మనం ఎంత తిన్నా కానీ మన బాడీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఆక్వాకల్చర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆక్వాకల్చర్ అనేది గత 2500 సంవత్సరాల క్రితమే చైనాలో మొదలైంది. అప్పుడు రొయ్యలు కాకుండా చేపలను ఎక్కువగా పెంపకం చేసేవారు. ఇప్పుడు మీకు అర్థమైందా మన ఆక్వాకల్చర్ లో ట్రీట్మెంట్ లేని వైరల్ డిసీజ్ ఎందుకు ఉన్నాయో? మన ఆక్వాటిక్ పేజీలో ఫ్యాక్ట్ సిరీస్ అబౌట్ ఆక్వాకల్చర్ అని సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన ఆక్వాకల్చర్ గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలని. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఆక్వాకల్చర్ ని సోషల్ మీడియాలో టాప్ కి తీసుకువెళ్లే బాధ్యత నాది. దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు, మన ఆక్వాటిక్ పేజ్ నుంచి ఏ వీడియో వచ్చినా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఆక్వాటిక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. 50K ఫాలోవర్స్ వైపు ప్రయాణం మొదలు పెట్టాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ లోపు ఈ ప్రయాణంలో నాతో పాటే ఉండి మన ఆక్వాటిక్ పేజ్ ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆక్వాటిక్ మహేష్ జాడి. ఆక్వాటిక్ అంటే నేను కాదు, మనం. మన ఆక్వాకల్చర్ లో ట్రీట్మెంట్ లేని వైరల్ డిసీజ్ ఎందుకు ఉన్నాయో